सर सर मन ना कुछ पक्का फोटो तीस मुझे కొంచెం లాగ్ తీసుకున్నా రోడ్లు లైట్ చూడు ఇద్దరు టీవీలో వస్తారు ఇవాళ. ఓకే ఓకే ఫస్ట్ క్లాస్ ఓకే సార్ పాంప్లెట్ ఓకే సార్ పట్టుకోండి రోడ్ ముందుకు రా పాప ముందుకు రా. ఓకే సార్ సరే 13,000 వచ్చిందా సైకిల్ తెచ్చిందా గోపి గోపి కొంచెం ఇక్కడ చాలే తదికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నింటినీ అధిగమించి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ యొక్క అప్పును కడుతూ ఆ అప్పుకు తగ్గ వడ్డీని కూడా కడుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఎలక్షన్స్కు ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టిందో మేనిఫెస్టోలో ఉండే వాటిలో ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు దాదాపు మెజారిటీని కంప్లీట్ చేసింది. అందులో అతి ముఖ్యమైనది ఎన్టీఆర్ భరోసా. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి, అందులో ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉండారో వృద్ధుల పెన్షన్ ప్రతి నెల 4,000 ఇస్తున్నారు. వికలాంగులు ఉంటే 6,000 ఇస్తున్నారు. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్, క్రానిక్ పేషెంట్స్ ఉంటే 10,000, అటెండర్ సహాయం కావాల్సింటే 15,000. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో 4,000 ఇచ్చేది లేదు. ఒక్క రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. ఇది ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకి నిలబడి ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం. ఈరోజు నేను ఆల్మోస్ట్ 30 ఏళ్ళు తిరిగా. 30 ఏళ్లలో 25 ఏళ్లలో తల్లికి వందనం వచ్చింది. 30 ఏళ్లలో 25 ఏళ్లలో వాళ్ళ కొడుకో, కూతురుకో, మనవడికో, మనవరాలకో, ఒక ఇంట్లో అయితే 3 పిల్లలుంటే 3కి వచ్చింది, ఇంకోరంటే 2 ఉంటే 2, 4 ఉంటే 4 కూడా వచ్చింది. ఒక ఇంట్లో 4 ఉంటే 4కి వచ్చింది. ఇలా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అదేవిధంగా దీపం 2 పథకం కింద 3 ఉచిత సిలిండర్లు.
మహిళలకి. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా చేనేతలకు 200, పవర్ లూమ్స్ ఉండేవాడికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా ఆటో డ్రైవర్లకి 15,000. అదేవిధంగా అన్నిటికీ అన్నదాత సుఖీభావ కింద ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళకి 20,000 కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తుంది, మొత్తం 20,000. అన్నా క్యాంటీన్స్ 269 అన్నా క్యాంటీన్లు కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం ఈరోజు పెడుతున్నాం. అదేవిధంగా పేదలకి 5 లక్షలు ఇల్లు ఇచ్చేయటం జరిగింది, హ్యాండ్ ఓవర్ చేయటం. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో అటు సంక్షేమాలు, మరొక పక్క డెవలప్మెంట్ లేకుంటే ఫ్యూచర్లో యువత యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుంది. డెవలప్ ఉండాలి, సంక్షేమాలు చేయాలి, అది కొద్దిగా నిరుపేదలకి చేయూతనివ్వటానికి, వారు పూర్తిగా దిగజారిపోకుండా ఉండటానికి మనం సంక్షేమాలు చేయాలా. అట్ ది సేమ్ టైం వాళ్ళ పిల్లలు డెవలప్ కావాలా. వాళ్ళు డెవలప్ కావాలంటే ఆర్థికంగా వాళ్ళకి కొత్త ఇండస్ట్రీస్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ దేశ విదేశాలు తిరిగి దాదాపు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్మెంట్లో 25% ఈ రాష్ట్రానికి వచ్చినాయి. అది కేవలం గౌరవమైన ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అవన్నీ కూడా గ్రౌండ్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ గ్రౌండ్ అయితే రాబోయే 2-3 సంవత్సరాల్లో అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళ ఇన్కమ్ పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఈ విధంగా గౌరవమైన ముఖ్యమంత్రి గారు చేస్తుంటే ఈ 2 సంవత్సరాల్లో చేసిన విజయాలని ప్రతి ఇంటికి